ఖమ్మం నగరంలోని ప్రముఖ షిరిడి సాయిబాబా ఆలయంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. సిటీ మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి దేవిని కొలిచారు. మహోత్సవాలలో భాగంగా అత్యంత విశిష్టంగా కుంకుమ పూజలు నిర్వహిస్తామంటున్న ఆలయ పూజారితో మా ఖమ్మం ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఖమ్మంలోని 14వ డివిజన్ సాయిబాబా ఆలయంలో సామూహిక కుంకుమ పూజలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మనతో మాట్లాడేందుకు సామూహిక పూజల గురించి మాట్లాడేందుకు ఆలయ పూజారి మనతో ఉన్నారు. సార్ చెప్పండి, దీని ప్రాముఖ్యత ఏంటి? శ్రీ దేవి శరన్నవరాత్రోత్సవాలను పురస్కరించుకొని మధురానగర్ కాలనీ, శ్రీనగర్ కాలనీ ప్రాంగణంలో వేంచేసి ఉన్నటువంటి షిరిడి సాయినాథుడి యొక్క ఆలయంలో వేంచేసి ఉన్న భువనేశ్వరి మాత అమ్మవారికి శరన్నవరాత్రోత్సవాలు నడుస్తూ ఉన్నాయి. ఆ అమ్మవారిని ఎవరైతే శ్రద్ధాభక్తులతో సేవిస్తున్నారో ఆ భక్తుల యొక్క కొంగు బంగారమై అమ్మవారు అలరారుతూ ఉన్నారు. భక్తులు ఏటా అధిక సంఖ్యలో పాల్గొంటూ అమ్మవారి యొక్క శరన్నవరాత్రోత్సవాలే కాదు, అదేవిధంగా గణపతి నవరాత్రోత్సవాలే కాదు, అదేవిధంగా రామ కళ్యాణము, శివ కళ్యాణము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణము, కృష్ణ కళ్యాణము, కార్తీక మాస ఉత్సవాలు, అదేవిధంగా వార్షికోత్సవాలతో సహా కూడా దేదీప్యమానంగా ఈ ఆలయంలో నడుస్తూ ఉంటాయి. మరి ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత ఏమిటయ్యా అనంటే, ఇక్కడ ఎవరైతే నమస్కారం చేసుకొని వెళ్తారో వాళ్ళ యొక్క కోరికలు నెరవేరుతూ ఉన్నాయని భక్తులు మాతో చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అమ్మవార్లకి, అయ్యవార్లకి కూడా విశేషంగా పూజలు అనేది నడుస్తూనే ఉన్నాయి. కాబట్టి ఈరోజు నవరాత్రులలో భాగంగా పురస్కరించుకొని శుక్రవారం రోజు అమ్మవారు మహాలక్ష్మీదేవిగా అలంకృతులై ఉన్నారు. ఆ మహాలక్ష్మి అలంకారం ఈరోజు శుక్రవారం ప్రీతిగా సామూహిక ముత్తైదువుల చేత కుంకుమ పూజ కార్యక్రమం ఏర్పాటు చేశాము. అదేవిధంగా ఆ తదనంతరము అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఆ యొక్క పూజా కార్యక్రమాన్ని చేసుకొని అన్నప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళటం అనేది ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతున్నటువంటి ఆనవాయితీ. మీరు చెప్పండి, భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించారు? జై సాయిరామ్. మన ఆలయం యొక్క విశిష్టతను, స్వామివారి యొక్క మహత్వ చేత అధిక సంఖ్యలో భక్తులు మనకు ఇక్కడికి విచ్చేస్తూ ఉన్నారు. ఈ భక్తులందరికీ ఇటువంటి సౌకర్యాలు కల్పించడానికి ఆలయ కమిటీ విశేషమైన కృషి చేస్తుంది. ఆ కమిటీ అధ్యక్షులు కోరాకుల నాగభూషణ గారు, వల్లభనేని శ్రీనివాసరావు గారు, అలాగే జోలుబోయిన రామారావు గారు, ఇంకా కమిటీలో ఒక 15 మంది సభ్యులు ఉన్నారు. వారందరూ, అలాగే భక్తుల యొక్క సహకారం మరవలేంది. వారు ఎల్లప్పుడూ కూడా కేవలం ఒక 500 రూపాయలు సమర్పించి నెలలో మొదటి గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎవరైనా భక్తులు తమ కోరిక నెరవేరినందుకు కృతజ్ఞతగా ఒక వారం మేము అన్నదానాన్ని చెల్లిస్తాము అంటే 56,116 రూపాయలు చెల్లించి ఆ వారం మొత్తం వారే ఆ ఖర్చు భరాయించి అన్నదానం నిర్వహించడం జరుగుతుంది. కేవలం కమిటీ వారు, మళ్ళీ అలాగే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కోరాకుల వలరాజు గారు, 14వ డివిజన్ కార్పొరేటర్, ఈ ఆలయ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారు. భక్తుల సౌకర్యానికి, ఆలయ అభివృద్ధికి వెన్నంటి ఉండి అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఆలయానికి ఇంతమంది భక్తులు ఎందుకు అంటే అమ్మవారి యొక్క, స్వామివారి యొక్క కృపా కటాక్షాలు, కోరిన కోరికలను వెంటనే నెరవేరడం. ఈ కార్యక్రమాలను ఎలా నిర్వహిస్తున్నామంటే భక్తుల యొక్క సహకారం. వారు ప్రతినిత్యం కూడా ప్రతి వారం ఒక 500 రూపాయలు నెలకు ఇస్తే 2 వారాల అన్నదానానికి, ఒక వారమేమో అన్నం ఫౌండేషన్లో అన్నదానానికి వినియోగిస్తున్నాం. కాబట్టి ఇంత గొప్పగా నిర్వహించడానికి భక్తుల యొక్క సహకారం అని తెలియజేస్తుంది. సామూహిక కుంకుమ పూజల నిర్మాణంలో మహిళలందరూ పాల్గొని తన ఇష్టదైవంగా భావించే, కొంగు బంగారంగా భావించే అమ్మను కొలుస్తున్నారని నిర్వాహకులు చెప్తున్నారు. కెమెరామెన్ సతీష్తో హరీష్ 60.